నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఇంతవరకు కూడా మనం సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతం క్రతువులో స్వామివారి యొక్క ఆవాహనాది షోడశ ఉపచార పూజా క్రతువు పూర్తి చేసుకున్నాం. విష్ణు సహస్రనామ స్తోత్రార్చన కూడా ఆచరించుకున్నాం. ఇప్పుడు స్వామివారి యొక్క పూజా సారాంశమైనటువంటి అంటే వ్రత సారాంశమైనటువంటి సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రత కథ ప్రారంభమవుతోంది. అందరూ కూడా శ్రద్ధగా కథను ఆలకించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏకదా నైమిషారణ్యే ఋషయ సౌనకారయః ప్రప్రచ్ఛరాతతం సర్వే సూతం పౌరాణికం ఖలు. ఒకానొక సందర్భంలో నైమిషారణ్యమున సౌనకాది మహర్షులందరూ కూడా కూడి ఉన్నవారై దీర్ఘసత్ర యాగాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో వారి గురువర్యులైనటువంటి సూత మహర్షుల వారు అక్కడికి వేయించేశారు. ఈ సౌనకాది మహర్షులందరూ కూడా లేచి గురుతుల్యమైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి సూత మహర్షుల వారికి నమస్కారం చేసి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఉన్నతమైనటువంటి ఆసనాన్ని ఇచ్చి యథాశక్తి ఫలాపహారములన్నీ కూడా ప్రసాదించి ఆ స్వామిని ఉద్దేశించి నమస్కరించి ఇలా అడుగుతున్నారు. ఓ సూత మహర్షి, వ్రతేన తపసా కింవా ప్రాప్యతే వాంఛితం ఫలం తత్సర్వం శ్రోతుమిచ్చామః కథయస్వ మహామునే. ఓ మహాముని, ప్రాప్యతే వాంఛితం ఫలం, మానవులందరూ కూడా కామ్యనిష్ఠులై ఉంటారు, అనేకమైనటువంటి కోరికలతో ఉంటారు. వారందరికీ కూడా వారి వారి వాంఛితాలన్నీ కూడా నెరవేర్చడానికి ఏదైనా వ్రతేన అంటే వ్రతము గాని, తపస నామస్మరణ గాని, కింవా తపస్సు గాని లేదా వ్రతము గాని ఆచరించవలసినటువంటి పూజాకర్తవు గాని ఏదైనా ఉన్నదా అని అడిగారుట. అందులకు ఆ యొక్క సూత మహర్షుల వారు, నాయన, నారదేనైవ సంవృష్టో భగవాన్ కమలాపతి సురర్షే యదేవాహ తచ్ఛృణుధ్వన్ సమాహితాః. పూర్వకాలమందు కమలాపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని నారదులు వాళ్ళు ఇదే ప్రకారముగా ప్రశ్న వేయగా శ్రీ మహావిష్ణు ఉపదేశించినటువంటి క్రతువు ఒకటి ఉన్నది. అది స్కాందపురాణే రేవాఖాండే, స్కాందపురాణంలో రేవాఖండములో సవిస్తరముగా చెప్పబడి ఉన్నది. చెప్తాను, శ్రద్ధగా వినండి అని చెప్పసాగారు. ఈ వ్రతావిర్భావం ఏమనగా, ఏకదా నారదో యోగి లోకానుగ్రహ కాంక్షయా పర్యటన్ వివిధాన్ లోకాన్ మర్త్యలోకముపాగతః. మనకి ఈ శ్లోకంలోనే వివరించారు. లోకానుగ్రహ కాంక్షయా, ఆయన ఏ పని మీద బయలుదేరారయ్యా అంటే లోకాలను అనుగ్రహించాలనే కోరికతో అన్ని లోకాలు సంచరిస్తూ వెళ్ళారుట నారద మహర్షుల వారు. అలా వెళ్ళగా మర్త్యలోకముపాగతః అంటే మానవలోకం అన్నమాట. అంటే మానవలోకం అనే కాదు, మర్త్యలోకం అంటే మరలా పుట్టి మరలా చనిపోయి మరలా పుట్టి మరలా జన్మై మరలా పుట్టి మరలా అంటే పునరపి జననం పునరపి మరణం. ఇలా ఏ లోకంలో అయితే ఉంటుంది అంటే అది మర్త్యలోకం, అంటే ఈ భూలోకం అన్నమాట. ఇలా భూలోకంలో ఉండగా ఇలా భూలోకానికి వచ్చారుడ. ఉపాగతః పూర్తిగా రాలేదు, దగ్గరగానే వచ్చారు. అలా రాగా కించతు అంటే కేచితు, మానవులు కొంతమంది మాత్రము కూడా అనేకమైనటువంటి దుఃఖములు అనేకమైనటువంటి బాధలతో ఉన్నారు. ఏ విధంగా, తత్ర దృష్ట్వా జనాన్ సర్వాన్ నానా క్లేశ సముత్పన్నాన్. క్లేశములు అనగా ఏమిటంటే స్వయంకృతాలని, అంటే స్వయంకృతంగా మనం అనుభవించే దుఃఖాలని క్లేశములు అంటారని చెప్పి నిర్ణయించారు పెద్దవాళ్ళు. ఏ విధంగా, మనకి ఏదైనా ఓ కోరిక కలిగింది, ఆ కోరిక తీరినప్పటికీ అందులో తృప్తి లేకపోతే అది క్లేశమే కదా, బాధే కదా. అలాంటి వాటన్నిటిని కూడా క్లేశములుగా వర్ణించారట. అలాంటి క్లేశములుతో బాధపడుతూ ఉన్నారట మానవులు. అప్పుడు నారదులు వారు అనుకున్నారు, కేనోపాయేన చేతేషాం దుఃఖనాశో భవిష్యతి. ఏదైనా ఉపాయం ద్వారా వీరి దుఃఖం అనేది శమింపజేసే దారి ఉన్నదా అని అనుకున్నారట. ఇతి సంచిత్వ మనసా విష్ణులోకం గతస్తదా. అలా సంకల్పం చేసినటువంటి నారదుల వారు ఎక్కడికి వెళ్ళారు? విష్ణుమూర్తి యొక్క లోకానికి వెళ్ళారు. ఎందుకయ్యా అంటే సృష్టించేవాడు బ్రహ్మదేవుడు, లయం చేసేవాడు శివుడు. ఈ సృష్టి లయముల మధ్యలో స్థితికారకత్వాన్ని వహించేవాడు నారాయణుడే. అందుకని మనకి అన్ని దేవతల్లోనూ కూడా నారాయణారాధనలు
లక్ష్మీ స్వరూపమైనటువంటి అమ్మవారి ఆరాధనలే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ స్థితికారకత్వం అంటే మానవుని యొక్క జీవితం అంతా కూడా వహింపజేసేది శ్రీమన్నారాయణుడే. కాబట్టి ఆ నారాయణ యొక్క అవతారాలే చాలా ఉంటాయి. అలాంటి వైకుంఠవాసుడైనటువంటి నారాయణుడి దగ్గరికి వెళ్ళారుడా. తత్ర నారాయణం దేవం. మరి వైకుంఠపురంలో శ్రీమన్నారాయణుడే కదా. ఎలా ఉన్నాడు అంటే శుక్లవర్ణం చతుర్భుజం శంఖచక్ర గదాపద్మం వనమాలా భూషితం. తెల్లని శరీర ఛాయతో శంఖము చక్రము గదా పద్మము ఆభరణములుగా ధరించి గజమాల విభూషితుడై నారాయణుడు దర్శనమిచ్చాడురా. అలా దర్శనమిచ్చినటువంటి స్వామిని చూసినంతనే మనం ఎవరైతే పెద్దవారు మన ఇంటికి రాగానే కుశలమా అని ప్రశ్నలు వేస్తాం, అలాగే చూసినటువంటి తన్మయంతో నారదుల వారు వచ్చిన పనిని మర్చిపోయి స్తూతం సముపచక్రమే వెంటనే స్తుతి చేశాడు. ఏమనంటే నమో వాంగ్మనసాతీతాయ రూపాయ అమిత శక్తయే. ఓ అమిత శక్తి కలిగినటువంటి నారాయణ, నీ రూపాన్ని నోటితో చెప్పలేకపోతున్నాం, మనస్సుతో ఊహించలేకపోతున్నాం. వాంగ్మనసాతీతాయ అమిత శక్తయే ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే. ఆది మధ్యము అంతము లేని సకల గుణ సంపన్నుడివి. అలాంటి నీవు ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే. సర్వేషాం ఆదిభూతాయ భక్తానాం ఆర్తినాశనే. ఇవన్నీ కూడా స్వామివారి గుణముల. సర్వేషాం సమస్త సృష్టికి కూడా ఆదిభూతాయ ముందు ఉద్భవించిన వాడివి నీవే. అలాంటి నీవు భక్తానాం ఆర్తినాశనే, భక్తుల యొక్క ఆర్తిని కూడా శమింపజేయగలిగిన శక్తి కలవాడవు అని స్తోత్రాన్ని చేసినటువంటి నారదుల వారు, ఆ స్తోత్రాన్ని విన్నటువంటి మహావిష్ణువు నారదుల వారిని చూసి కిమర్థమాగతో సిత్వం కింతే మనస్వర్తదే. నాయన ఎందుకు వచ్చావయ్యా, ఏ వర్తమానంతో ఇలా వచ్చావు అని అడిగారుడ. అప్పుడు నారదుల వారు భూలోకంలో వారు చూసినటువంటిదంతా చెప్పగా నారాయణుడు శ్రీ మహావిష్ణువు నారదులతో సాధు పృష్టం త్వయా వత్స లోకానుగ్రహ కాంక్షయ. నీ లోకాలను అనుగ్రహించాలనే కాంక్ష ఏదైతే ఉందో అది నాకు చాలా సంతోషించింది. కాబట్టి వత్స అని పిలిచారంటే వాత్సల్యం కలిగింది. వ్రతమస్తి మహాపుణ్యం. నీవు అడిగిన దానికి ఒక చక్కటి వ్రతాన్ని చెప్తాను విను. స్వర్గమర్త్యేషు దుర్లభం. స్వర్గలోకంలో దేవతలు ఆచరించవలసినటువంటిది, అంటే భూలోకంలో మానవులు ఆచరించవలసినవి. స్వర్గలోకంలో దేవతలు ఎందుకు ఆచరించాలి అంటే అందరూ కూడా ఆదిభూతాయ నారాయణుడే అన్నారు కదా. మరి మిగతా వారందరూ దేవతలుగా ఎలా వచ్చారయ్యా అంటే పుణ్యాధిక్యులు, అంటే పుణ్యమధికంగా ఉన్నవారు దేవతలు. పాపాధిక్యులు, పాపం మాత్రమే ఉన్నవారు ఈ వాక్కు మేధస్సు లేనటువంటి జన్మలు అన్నమాట. అంటే వారు మాట లేని వారు, మాట్లాడలేనటువంటి ప్రాణులు, మేధస్సంపత్తి లేని ప్రాణులు. అంటే ఏవి మిగతా సమస్త సృష్టికోటి కూడా పాప మాత్రమే అనుభవించేవారు అనమాట. ఈ పాపపుణ్యాలు సమానంగా ఉన్నవారు ఎవరయ్యా అంటే మానవులు. ఇలాంటి అందరూ కూడా ఆచరింపగలిగినటువంటి వ్రతమయ్యా అది. సత్యనారాయణస్య వ్రతం ఇదం సమ్యక్ విధానత. 4 మాటలు చెప్పాడు. ఏం సత్యనారాయణ సమర్థం? సమ్యక్ విధానత అన్నాడు, అంటే చక్కటి విధి విధానాలతో ఉన్నదిట అని చెప్పాడు. ఆ వ్రతనామాన్ని విన్నటువంటి నారదుల వారు మరలా 3 ప్రశ్నలు వేశారు స్వామిని. కిం ఫలం కిం విధానంచ కృతం కేనైవ తద్వ్రతం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ వ్రతం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి, వ్రత విశిష్టత ఏమిటి, అంటే ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అని అడిగారు. అందుకు నారాయణ దారిద్ర్య శమనార్థంచ సర్వత్ర విజయప్రదం. ముందు 2 మాటలు చెప్పాడు. ఏమిటి? దారిద్ర్య శమనార్థంచ. ప్రతి మానవుడికి భగవంతుడు ఏ సమయంలో జ్ఞాపకం వస్తారయ్య అంటే దుఃఖంలో ఉన్నప్పుడే జ్ఞాపకం వస్తారు. అలాంటి సమయంలో ఈ వ్రతం చెయ్యాలని మొట్టమొదటి ఆలోచనగా ఈ వ్రతాన్ని చెప్పాడు. సర్వత్ర విజయప్రదం. ఏదైనా కార్యాన్ని ప్రారంభించడంలో ఈ వ్రతం చేసినా అందులో విజయం కలుగుతుంది. అంతేకాదు కామ్యములు అనేక రకాలు, అందులో ప్రధానమైనటువంటి కోరికలు. విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రాన్, మోక్షార్థి లభతే గతిం. మన ప్రయత్నముగా రాని ఈ 4. అంతే కదా. విద్య అనేది ఏ ద్వారా వస్తుంది? మనకి యోగం ఉండాలి. యోగం ఉండి సాధన కలిగితేనే విద్య వస్తుంది. ధనం అనేది ఏ విధంగా ఉండాలి? యోగం ఉండాలి. యోగం ఉండి సాధన ఉండాలి, అప్పుడే ధనం లభిస్తుంది. మరి ఈ యొక్క పుత్ర సంతానము మోక్షము ఇవి 2 కూడా అలా ఉంటాయా? కాదు. మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి, మోక్షం కలగాలన్నా భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి. వీటికి సాధన ధనములతో ప్రమేయం లేదు. కాబట్టి ఇలాంటి 2 అంటే మనం చేసుకోగలిగినటువంటి మన ప్రయత్నం ద్వారా పొందే 2, కేవల భగవానుగ్రహం ద్వారా కలిగే 2, ఈ 4టిని కూడా ఆ స్వామి వారి యొక్క వ్రతం కలగజేస్తుంది అని చెప్పాడుట. అలా చెప్పగా
కిం ఫలం అన్నావు కదా, ఫలితం చెప్పాను. కిం విధానంచ, విధానం ఏమిటి అది కూడా చెప్తాను విను. ఆదో గణపతిం పూజ్య, ముందు గణపతిని ఆరాధన చేయాలి. తర్వాత వ్రతాంగ దేవతలైనటువంటి ఇందాక చెప్పుకున్నట్టుగా నవగ్రహాలను, అష్టదిక్పాలకులను, పంచలోక పాలకుల్ని ఆవాహన చేసుకుని స్వామివారి యొక్క ఉపదేవతా సమక్షంలో స్వామివారి యొక్క రూపాన్ని బంగారముతో గాని వెండితో గాని పంచలోహముతో గాని తయారు చేయించి ఆ స్వామికి పంచామృతాలతో స్నానమాచరింపజేసి మండపంలో పెట్టి వారి వారి యొక్క వర్ణాశ్రమ ధర్మానుసారముగా వేదోక్తముగా లేదా పురాణోక్తముగా ఆ విధంగా కూడా ఈ స్వామివారికి షోడశోపచార పూజలు నర్చి భక్తి శ్రద్ధ ప్రధానముగా శక్తిని అనుసరించి ప్రసాదములు నివేదన చేసి వ్రత ఆవిర్భావము అంటే వ్రతం ఏ విధంగా ఉద్భవించింది, మన పూర్వీకులు వ్రతం ఎవరు చేశారు, వారి కథలు తెలుసుకోవడం ద్వారా ఈ వ్రత సమాప్తి సంపూర్ణ ఫలప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. అయితే ఈ వ్రతాన్ని ఎప్పుడెప్పుడు చెయ్యాలి అని అడిగావు కదా, మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే మాధవే మాసి కార్తీకే వా శుభదినే ఏకాదశ్యాం పౌర్ణమ్యాం రవి సంక్రమణైపివా, మాసాలలో ఈ 4 విశేషమైనవి, తిథుల్లో ఈ 4 విశేషమైనటువంటివి. ఈ వ్రతాల్లో చేసినా చెయ్యకపోయినా కుదిరినా కుదరకపోయినా పంచాంగము అంటాం కదా మనం, తిథి వార నక్షత్ర యోగ కరణములు ఈ 5 చెప్పే పుస్తకాన్నే మనం పంచాంగంగా వర్ణిస్తాం. ఆ పంచాంగములో చెప్పేటువంటి ఎటువంటి రోజైనా సరే, అంటే తిథివార నక్షత్రాలతో ప్రమేయం లేకుండా ఏ కాలమందైనా స్త్రీ కేవలంగానైనా పురుషుడు కేవలంగానైనా ఏ విధంగా ఏ వర్ణంలో ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ భక్తి శ్రద్ధ ప్రధానముగా ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చును అని ఆ యొక్క శ్రీ మహావిష్ణువు సత్యదేవుని మొదటాధ్యాయాన్ని సూత మహర్షులతో ద్వారా సౌనకార్యములకి తెలియజేశారుట. ఇది శ్రీ స్కాందపురాణే రేవాఖండే రమాసహిత వీర వెంకట సత్యనారాయణ వ్రతకథాయాం ప్రథమోధ్యాయః సమాప్తః. శ్రీమద్రమారమణ గోవిందో హరి. చేద్దామా? విష్ణుర్విష్ణుర్విష్ణు అథ ద్వితీయోధ్యాయ ప్రారంభ. అయితే సోను మహర్షుల వారు చెప్తున్నారట, నాయనలారా ఈ వ్రతాన్ని కలియుగంలో మొదటగా ఎవరు ఆచరించారో వారి కథతో ఈ వృత్తాంతములు మొదలు పెడదాము అని చెప్పసాగారు. ఒకానొక సందర్భంలో కాశీపట్టణమున వేదవిధుడు అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు నిత్య నైమిత్తిక కర్మలాచరిస్తూ ధర్మాచరణతో జీవనం గడిపేవాడు. అయినప్పటికీ తన పూర్వజన్మకృత పాపం వలన ఐశ్వర్యము సౌభాగ్యము లభించక అనేకమైనటువంటి దుఃఖములు అనుభవిస్తూ ఉన్నాడు. తన కుటుంబాన్ని పోషణకు కూడా క్లిష్టమై ధర్మాచరణ కలిగిన వాడు కాబట్టి భిక్షాచరణ మాత్రమే చేస్తూ, అంటే ఎటువంటి అకృత్యాలు చేయక భిక్షాచరణ ధర్మ సాధన ప్రధానముగా అలా కుటుంబ పోషణ చేస్తూ ఉన్నాడు. అలాంటి ఒక సందర్భంలో తన కుమార్తెకి వివాహం చేయాలి, అందుకు అనేకమైనటువంటి ధనం వ్యయములు ఉన్నాయి కాబట్టి ఆ ధన ప్రాప్తి కొరకు, అంటే ధనం కలగడం కొరకు తన దుఃఖాన్నంతా కూడా సాక్షాత్ భగవత్స్వరూపుడు శ్రీమన్నారాయణుడికే తన ఆర్తినంతా కూడా విన్నవించుకోవాలని విష్ణువాలయానికి వెళ్ళి నారాయణుడు నమస్కారం చేసుకున్నట్ట. అలా శ్రీమన్నారాయణుడు భక్త సులభుడు. వెంటనే తాను కూడా ఓ ముసలి బ్రాహ్మణ వేషధారి అయి, నాయనా విప్రోత్తమ, నీ పూర్వజన్మలో నీవు చేసుకున్నటువంటి పాపాన్ని విధంగా దారిద్ర్యము అనుభవిస్తూ ఉన్నావయ్యా, నీకు ఐశ్వర్యం కలగాలంటే తత్సమానమైనటువంటి పుణ్య ఫలితం కావాలి. అట్టి పుణ్యప్రదమైనటువంటిది ఈ కలియుగంలో సత్యవ్రతము అని ఆ స్కాందపురాణంలో రేవాఖండంలో చెప్పబడింది. నాయన ఆ వ్రతాన్ని చూసి ఆచరించు అని అనుగ్రహించాడుట. ఎప్పుడైతే ఆ వ్రతనామాన్ని విన్నాడో వెంటనే ఆ యొక్క వేదవిధుడు మనస్సు అంతా తేలికబడిందిట. వెంటనే ఎలాగైనా తన భార్యకి చెప్పి పత్నీ సమేతుడై ఈ వ్రతం చేయాలనే సంకల్పించుకున్నవాడై అలా ఆ యొక్క వేదవిధుడు తన ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి స్వామికి నమస్కారం చేసుకుని ఆ స్కాంద పురాణంలో ఉన్నటువంటి వ్రతాన్నంతా కూడా కథలు అన్ని శ్రద్ధగా చదువుకుని ఉన్నాడుట. అందులో చెప్పబడినటువంటి మాఘమాసంలో పౌర్ణమి నాడు ఈ వ్రతం చేయడం విశేషము అని చెప్పారు. కాబట్టి రాబోయే మాఘ పౌర్ణమి నాడు ఎలాగైనా ఈ వ్రతం చెయ్యాలి అనే సంకల్పం కలిగినటువంటి ఆ వేదవిధుడు స్వామికి నమస్కారం చేసుకుని వ్రతాన్ని చేస్తాను అని సంకల్పించుకున్నాడు. ఎప్పుడైతే వ్రతం చేస్తానన్నాడో ఆడాడే తను దీక్ష వహించాడు ఆ వ్రతం చేయడానికి. అలా కాలం గడుస్తూ ఉంది. మాఘ పౌర్ణమి రాగానే స్వామికి నమస్కారం చేసుకుని ఈనాడు భిక్షాచరణ ద్వారా వచ్చినటువంటి ద్రవ్యముతో నేను భక్తిగా నీ వ్రతం చేస్తాను స్వామి అని సంకల్పించుకున్నవాడై అలా భిక్షాచరణకు వెళ్ళాడుట. వెళ్ళినటువంటి బ్రాహ్మణుడికి నారాయణుడు అనుగ్రహంతో విశేషమైనటువంటి ధనం లభించింది. ఆ ధనాన్నంతా తెచ్చి సత్యనారాయణ వ్రతానికి కావలసినటువంటి పూజా సంభారములన్నీ శ్రద్ధగా ఏర్పాటు చేసుకుని తన భార్యతో కూడి నిశాముఖంగా, అంటే మనం చేసుకున్నట్టుగానే రాత్రి ప్రారంభ కాలంలో భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకున్నాడుట ఆ వేదవిధుడు.
ఆ వ్రతాన్ని ఎప్పుడైతే ఆచరించాడో భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగింది. అనతి కాలంలోనే ఈ వేద విధుని యొక్క పాండిత్యమంతా కూడా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు గుర్తించాడురా. ఇలాంటి పండితులు మన రాజ్యంలో ఉండడం మన అదృష్టము. పండిత సత్కారం రాజుకు ఉచితమైనటువంటి నియమము కాబట్టి ఆ బ్రాహ్మణుని సభకి పిలిపించి విశేషమైనటువంటి ధన బహుమతులతో సత్కరించగా ఆ బ్రాహ్మణుని యొక్క కుమార్తె వివాహాన్ని మహావైభవంగా జరిపించారుట. ఇదంతా కూడా నారాయణుడు అనుగ్రహాన్ని గ్రహించినటువంటి ఆ యొక్క బ్రాహ్మణుడు ప్రతి మాసమున సత్యనారాయణ వ్రతం చేస్తూ ఆ రాజపురోహితుడిగా నియమితుడై సకల సౌఖ్యములు, సకల సంపదలు, సకలైశ్వర్యములు కూడా నారాయణుడి ద్వారా పొందినవాడయ్యాడని సూత మహర్షుల వారు స్కాంద పురాణాంతర్గతమైనటువంటి 2వ అధ్యాయంలో ఈ వృత్తాంతాన్ని చెప్పాడుట. అలా చెప్పగా ఆ యొక్క సౌనకాది మహర్షులందరూ కూడా గురుతుల్యుల్ని, మహానుభావ, పురుషోత్తమ ఇలాంటి అనేకానేక తార్కాణాలు కథలుగా ఉన్నాయని మేము విన్నాము. మరి ఎవరైనా సరే ఈ బ్రాహ్మణుడి ద్వారా ఈ వ్రతం చేశారా అడిగారు కదా, సర్వజనోద్ధరణకి అని. మరి బ్రాహ్మణుడు మాత్రమే వ్రతం చేశాడంటే సరిపోతుందా? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, చాతుర్వర్ణముల వారు ఈ వ్రతం చేయవచ్చునా? ఆ కథలు కూడా తెలియజేయవలసింది అని అడిగారుట. నాయన, వ్రత ఆవిర్భావము, వ్రత ప్రాశస్త్యం గురించి అనేక కథలుగా ఉన్నవి. అందులో ప్రధానమైనటువంటి 5 అధ్యాయాలు మీకు తెలియజేస్తాను. అందులో అంతర్భాగంగానే ఈ వేద విధులు ఒకనాడు సాయంకాలం అంతా వ్రతం చేస్తూ ఉండగా కాష్ఠక్రేతుడు అంటే కట్టెలు విక్రయం చేసుకుని బతికేటువంటి ఒక వ్యాపారి అలా ఉదయం నుండి వ్యాపారార్థమై తిరుగుతూ ఉండగా నిశాముఖం అంటే సాయంత్రమైనది ఇంటికి వెళుతున్న మార్గంలో దాహార్తి కలిగింది. అంటే కర్మవశాత్తు అంటే కర్మ పరిపక్వత అంటారు. కర్మవశాత్తు ఆ బ్రాహ్మణుడి ఇంటి గృహానికి వచ్చేసరికి దాహార్తి కలిగిందిరా. ఏవో మంత్రములు వినబడుతూ ఉన్నాయి. ఆ బ్రాహ్మణుడి ఇంట్లో ఏదో పూజ జరుగుతోంది. మనం వెళ్ళి తీర్థప్రసాదాలు తీసుకుంటే మనకు కూడా ఆ యొక్క స్వామివారి అనుగ్రహం కలుగుతుందని అలా వెళ్ళాడురా. అయితే ఆ సమయంలో కథ జరుగుతూ ఉంటే కథంతా శ్రద్ధగా విన్నాడురా. అలా వినగా ఆ స్వామివారి పట్ల అనేకమైనటువంటి భక్తి కలిగింది. మనస్సులో అతనికి ఉన్నటువంటి చింతలన్నీ తొలగిపోయాయి. ఇలాంటి మహత్తర వ్రతం తాను కూడా చేసుకోవాలనే కాంక్ష కలిగింది. వెంటనే వేద విధునితో, మహానుభావ, విప్రోత్తమ, మీరు చేసినటువంటి వ్రతం మహాభాగ్యముగా ఉన్నది. ఆ స్వామి ఎవరు, ఆ వ్రతం ఏమిటి, నాకు కూడా తెలియజేయమని అడగా, నాయన దీన్ని సత్యనారాయణ వ్రతం అంటారు. ఏకాదశి పౌర్ణములు ఈ వ్రతం చేయడం చాలా విశేషము. మీరు ఈ వ్రతాన్ని చేసుకునవచ్చును. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, చాతుర్వర్ణములు వ్రతం చేసుకునవచ్చునని ఆ వ్రత మహిమని చెప్పి రాబోయే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి సాయంకాలం మంది వ్రతం చేసుకోనాయన అని అనుగ్రహాన్ని ఇచ్చి పంపివేశాట. తీర్థప్రసాదాలు తీసుకున్నటువంటి కాష్ఠక్రేతుడు ఎలాగైనా ఈ వ్రతం చేయాలనే సంకల్పముతో తన ఇంటికి వెళ్ళి భార్యా పిల్లలకి చెప్పి భక్తిగా ఏకాదశి నాడు ఈ వ్రతం ఆచరించి శుక్లపక్షంలో చంద్రుడు ఏ విధంగా దినదిన ప్రవర్ధమానం అవుతాడో తన వ్యాపారం కూడా రోజు రోజుకి అభివృద్ధి చెంది కావలసినటువంటి సౌఖ్యములన్నీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ద్వారా పొంది ఈ వ్రత మహాత్మ్యాన్ని పలువురికి తెలియజేసి ప్రపంచింపజేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారని సూత మహర్షుల వారు స్కాంద పురాణాంతర్గతమైనటువంటి 2వ అధ్యాయాన్ని పూర్తి చేశారుట. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే రమాసైత వీరవేంకట సత్యనారాయణ వ్రత కథాయాం 2యోధ్యాయ సమాప్తః. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షరాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం భూపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కర్పూర నీరాజనం దర్శయామి, నమస్కరోమి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. పచ్చకర్పూరం కూర్చో, 2 కలిసే ఉన్నాయి ఇందులో. పచ్చకర్పూరం ప్రత్యేకించి తెచ్చాను. ఇగో ఇందులో ఉంది, కలిసి ఉన్నాయి. ఏమనుకోవద్దు, నేను దీని మీద కూర్చుంటాను. మరలా 2 అక్షతలు ఆసనం వెనకాలే. నువ్వు అనుకుంటే ఎలాగా దయించు. అనుకుంటు కాళ్ళు ఎప్పుడు వచ్చాయి అనుకుంటా.
లైవ్లీ ఉండాలి మరి. విష్ణు విష్ణు విష్ణు. మరలా అక్షతలు తీసుకోండి. పడలేదు, నాకు పడతారు. తృతీయోధ్యాయం. వీళ్ళందరూ వెళ్ళిపోయాక తమరు ఉండాల్సింది అదే, నాతోటే. నేనే మధ్యలో వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఉండాల్సింది మాతోనే పతి దేవుడు గారు. నేను లైవ్ అడిచాను. తృతీయోధ్యాయ ప్రారంభ. అక్షతలు తీసుకోండి. అయితే ఆ విధంగా సూత మహర్షుల వారు చెప్తున్నారు, నాయనలారా ఈ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి చేయకుండా వలన సాధు అనేటువంటి రత్న వ్యాపారి పొందినటువంటి దుఃఖములు, తర్వాత తన భార్యా పిల్లలు ఆచరింపగా పొందినటువంటి సుఖములు 3-4 అధ్యాయాల్లో తెలియజేయబడ్డాయి. శ్రద్ధగా వినండి చెప్పసాగారుట. పూర్వకాలమందు భద్రశీలా నది తీరమున తుంగధ్వజుడు అనే మహారాజు ఉండేవాడు. ఆ రాజుగారు ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తుండేవారు. ఒకనాడు నదీ తీరమున కూర్చుని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉండగా సాధు అనే ఓ రత్న వ్యాపార మార్గంలో వెళుతూ మహారాజంతుల వారు ఏదో పూజలు చేయుచున్నారు కదా, పరామర్శించి వెళ్దామని పడవను ఒడ్డునాపుకుని రాజుగారి దగ్గరికి వచ్చారట. అలా వచ్చి రాజుగారు వ్రతం అయ్యేంత వరకు అక్కడే ఉండి తీర్థప్రసాదాలు తీసుకుని తన గృహానికి చేరుకున్నాడు. తన భార్య పేరు లీలావతి. ఈ లీలావతి, భద్రశీలా నది తీరమున మన రాజుగారు ఎంతో భక్తిగా సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. ఈ వ్రతాన్ని చేయడానికి కారణం ఏమిటని అడగగా ఆ మహారాజు చెప్పారు, పుత్ర సంతానార్థి అయి, అంటే ఈ వ్రతమట కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుందిట. మహారాజు గారు మాత్రము పుత్ర సంతానార్థి అయి ఈ వ్రతం చేస్తున్నానని చెప్పారు. మనకు కూడా సంతానం లేదు కదా లీలావతి, మనం కూడా తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించి సంతానం పొందగలము. కానీ మనం రాజుగారంత ధనవంతులం కాదు కాబట్టి మనకి సంతానం కలిగితేనే మనం ఆ వ్రతం చేద్దాము అని సంకల్పించుకున్నారుగా ఆ యొక్క దంపతులు. సరే, ఇలా కాలం గడగా స్వామివారి యొక్క అనుగ్రహంతో 10వ మాసంలో ఓ కుమార్తెని సంతానముగా పొందారు ఆ దంపతులు. ఆ పాపకి కళావతి అని నామకరణం చేశారు. అలా నామకరణం చేయగా ఆ మహోత్సవంలో, అంటే బారసాల మహోత్సవంలో భార్య అయినటువంటి లీలావతి అంటోందిట, నాథ మనకి సంతానం కలిగింది, సంతానం కలిగితే వ్రతం చేద్దామనుకున్నాం, మరి ఈ సందర్భంలో వ్రతమాచరిద్దాము అంటే ఆ వర్తకుడు అన్నాడు, మనకు కలిగింది స్త్రీ సంతానం కదా, అమ్మాయికి వివాహం చేసే బాధ్యత మన మీదే ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఈ వ్రతాన్ని ఆచరిద్దాములే, వచ్చిన వారికి పెట్టే బట్టలు భోజనం లాంటి ఖర్చులు కలిసి వస్తాయని సమాధానపరిచాడు తన భార్యను. మరలా వర్తకానికి వెళ్ళిపోయాడు. ఇలా కొంతకాలం గడిచింది. అమ్మాయికి కూడా యుక్త వయస్సు వచ్చింది. తగిన వరితో వివాహం జరిపించాలని సత్యనారాయణ ప్రభో సకల గుణ సంపన్నుడైనటువంటి యోగ్యుడైనటువంటి వరుణ్ణి ప్రసాదించు, నా కుమార్తెకు వివాహం చేసి నీ వ్రతం చేస్తానని చెప్పి సంకల్పించుకున్నాడుగా. అలా ప్రయత్నాలు చేయగా ఓ దూత కాంచన నగరం నుండి యోగ్యుడైనటువంటి వైశ్యకుమారుని అన్ని విధాలా తమ కుమార్తెకు తగిన వాడిని పరిచయం చేశాడుగా. అయితే ఆ పిల్లవాడిని పరీక్షించి తన కుమార్తెకి తగిన వరుడే అని నిశ్చయించిన వాడై మహావైభవంగా వివాహం జరిపించాడు ఆ యొక్క సాధు అనే రత్న వ్యాపారి. అలా సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహంతో వివాహ మహోత్సవాన్ని వైభవపేతంగా చేసినప్పటికీ ఆ సత్యవ్రతాన్ని మాత్రం మరిచిపోయాడుట ఆ యొక్క వైశ్యుడు. అలా కొంతకాలం గడిచిందంటే దాదాపుగా 3 సంవత్సరాల కాలం గడిచింది. ఒకనాడు ఆ యొక్క రత్న వ్యాపారం అనుకున్నాడుట, మనం ఇలా కూర్చుని తింటే మన ఐశ్వర్యం అంతా తరిగిపోయే ప్రమాదం ఉన్నది, కూతురైనా అల్లుడైనా కొడుకైనా ఈ పిల్లవాడే కదా, మన వ్యాపారాన్ని ఆ పిల్లవాడికి కూడా అలవాటు చేద్దామని అల్లుడిని వెంట పెట్టుకుని చంద్రకేతు మహారాజు పరిపాలిస్తున్న రత్నధానపురానికి వెళ్ళారుట. అలా వెళ్ళి వర్తకం చేస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. కానీ స్వామివారి పట్ల చేసినటువంటి అసత్యమైనటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది పాపముగా సంక్రమించింది. ఏ రూపకంగా? ఈ వ్యాపారస్తులిద్దరూ కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సమయంలో 2 మాయా దొంగలు ఆ రాజుగారి ధనాన్ని అపహరించుకుని వెళ్ళిపోతూ భటులు వెంబడిస్తున్నారనే భయంతో ఈ వ్యాపారస్తుల నివాసం ఉన్నటువంటి సత్రమందు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కేవలంగా అదే హేతుకమా? కాదు, మానవ బుద్ధి కూడా అతను అనుభవించే దుఃఖములకి కారణం. మనం అనుకుంటాం కదా, బుద్ధి కర్మానుసారేనా, మనం పాపకర్మ చేసినప్పుడు మన బుద్ధి కూడా అదే విధంగా ప్రచోదింపబడుతుంది. ఈ వెంబడించి వచ్చినటువంటి భటులు ఈ ధనాన్ని సత్రంలో నివాసం ఉంటున్నటువంటి వ్యాపారస్తుల్ని చూశారు. వారిని అడిగారుట, నాయనా మీరెవరు, ఏమిటి అని అడిగారుట. మేము పక్క రాజ్యం వ్యాపారార్థం వచ్చాము, మా రత్నాసులన్నీ పడవలో ఉన్నాయి అని చెప్పారుట. అయితే ఈ ధనం ఏమిటి అని అడిగారు. స్వతహాగా లోభి అయినటువంటి వర్తకుడు ఆ ధనం కూడా తమదే అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వారిద్దరిని బంధించి పడవను స్వాధీనం చేసుకుని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. మహారాజా, మన రాజముద్రికలతో ఉన్న నాణెములు వారి దగ్గర లభించాయి, రత్నరాసులన్నీ తీసుకుని వ్యాపారానికి వచ్చామన్నారు, మీరు విచారించి తగిన శిక్ష విధించండి అని చెప్పాడురా.
దైవ ప్రాతికూల్యత అనే ఒక వాక్యం ఉన్నది. ఏమిటంటే మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా దైవానుగ్రహం లేకపోతే అది ప్రతిఫలించదు. ఆ ప్రకారముగా విచారించవలసిన మహారాజు కూడా విచారించలేదు వీరిద్దరిని. మన రాజమిత్రుడితో నానవ వారి దగ్గర లభించాయంటే దొంగలే కావచ్చును, 7 సంవత్సరముల కాలం కారాగారంలో బంధించండి అని ఆజ్ఞాపించారుట. వారిద్దరూ అలా కారాగారగ్రస్తులయ్యారు. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభౌ. ప్రతి ఒక్కరూ కూడా వారు చేసినటువంటి కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు. వీరిద్దరూ ఏ విధంగా అయితే అపరాధమాచరించి అలా 7 సంవత్సరముల కాలం కారాగారంలో బందీలుగా ఉన్నారో, ఇదే కాలము భార్య కూతురు అయినటువంటి లీలావతి కళావతికి కూడా దుఃఖమును సంప్రాప్తమయ్యాయి. ఎందుకంటే వ్యాపారార్థమైన తన భర్త 6 మాసాలకో సంవత్సర కాలానికో వచ్చేవాడు. 7 సంవత్సరముల కాలం గడుస్తోంది, అయినా తన భర్త రాలేదు. ఇంట్లో చుట్టుపక్కల వారి దగ్గర కూడా అనేకమైనటువంటి అవమానములు కలుగుతున్నాయి. ఇంట్లో తినడానికి తిండి లేదు, ధనం లేదు, ద్రవ్యములు లేవు. బాధపడుతూ యాచకం చేస్తూ ప్రతి గృహమున తిరుగుతూ ఉన్నారట. ఇలాంటి దుర్భరమైనటువంటి జీవితాన్నంతా అనుభవిస్తున్నటువంటి ఆ లీలావతి కళావతి కూడా ఒకనాడు ఇందాక అనుకున్నాం కదా, అవశ్యం అనుభోక్తవ్యం, అనుభవించవలసినటువంటి కర్మ ఫలితాన్ని అనుభవించగా తన స్నేహితురాలింట్లో సత్యవ్రతం జరుగుతుంటే అక్కడికి వెళ్ళారట. అలా వెళ్ళి ఆ స్వామివారి వ్రతాన్నంతా కూడా చూసి తీర్థప్రసాదాలు తీసుకుని మీ కామ్యాన్ని నమస్కారం చేసుకోండి అనగా అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఆనాడు సత్యవ్రతం చేస్తానని చెయ్యక అమ్మాయి సంతానాన్ని పొంది ఆ సంతానానికి వివాహము జరిపించి ఇంతటి సౌభాగ్యముల ఐశ్వర్యములన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నప్పటికీ స్వామివారి వ్రతం పట్ల అశ్రద్ధ వహించి మహాపరాధం చేశాం. ఇదంతా కూడా దుఃఖములన్నింటికి కూడా హేతువదే కావచ్చును అని స్వామివారికి నమస్కారం చేసుకుని కళావతి లీలావతి ఇంటికి వెళ్ళి రాబోయే పౌర్ణమి నాడు వ్రతం చేస్తానని సంకల్పించుకుని భక్తి శ్రద్ధలతో కుమార్తె తల్లి ఇద్దరూ మాత్రమే వ్రతం చేశారుట. అలా స్వామికి నమస్కారం చేసుకుని ఎప్పుడైతే వీరి వ్రతమాచరించారో స్వామివారి యొక్క అనుగ్రహం కలిగింది. ఎలాగో 7 సంవత్సరాల శిక్ష కూడా పూర్తయింది. వారిద్దరిని విడిపిద్దామని సభకు పిలవగా అప్పుడు భటులు వచ్చి చెప్పారట, మహారాజా ఆనాడు ధనాన్ని అపహరించిన వీరు కారయ్యా, నిజమైనటువంటి ధనాన్ని అపహరించినటువంటి దొంగలిద్దరూ పట్టుబడ్డారు అని చెప్పగా వెంటనే మహారాజు ఎంతో నిశ్చేష్టుడయ్యాట. అంటే ఇన్నాళ్లలో ఎప్పుడూ కూడా నిర్దోషుల్ని శిక్షించి మహాపరాధం చేయలేదు. నిర్దోషుల్ని శిక్షించడం అంటే చాలా మహాపాపము. అలాంటి పాపానికి నేనే హేతువునయ్యానంటే నేనే కారణమయ్యాను, ఏమిటి దీనికి ప్రతిఫలం ఏమిటి అని ఆ యొక్క రాజపురోహితుల్ని మంత్రులతో సంప్రదించగా ఆ యొక్క మంత్రులు చెప్పారు, మహారాజా ఇదంతా కూడా దైవానుగ్రహం అంటే దైవ సంకల్పం కావచ్చును, మీరు భయపడకండి. వ్యాపారార్థం వచ్చినటువంటి ఆ యొక్క వ్యాపారస్తులిద్దరికీ విశేషమైనటువంటి ధనాన్ని ఇవ్వండి. అంటే 7 సంవత్సరముల కాలం వ్యాపారం చేస్తే ఎంత ధనార్జన చేయగలరో అంత ధనం వారికి బహుమతిగా ఇవ్వండి, వారు తృప్తి చెందుతారు. వారు తృప్తి చెందడం ద్వారా మీరు వారి పట్ల చేసినటువంటి దోషం కూడా నివృత్తి కలుగుతుందనేసరికి మహారాజు వారు అపహరించానని నందమోపిన దానికి 10 రెట్లు ధనాన్ని బహుమతిగా ఇచ్చి స్వాధీనం చేసుకున్నటువంటి రత్నరాసులన్నీ మరలా వారికే తిరిగి ఇచ్చి అలా 2 పడవల నిండా రత్నరాసులతో ధనములతో నింపి వారిని సగౌరవంగా నూతన వస్త్రాలు ఇచ్చి సాగనంపారుట. అలా సాగనంపగా ఆ యొక్క వ్యాపారస్తులిద్దరూ కూడా ధనాన్ని పొందినటువంటి అంటే ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి కష్టపడి సంపాదించే ధనం కన్నా ఇప్పుడు ఇంకా విశేషమైన ధనం కలిగింది కదా, ఆ ధనముతో కించిత్ గర్వం కూడా వచ్చి గర్వముతో సంతోషముగా ఉత్సాహముగా తిరిగి ప్రయాణం ప్రారంభించారని సూత మహర్షుల వారు స్కాంద పురాణాంతర్గతమైనటువంటి 3వ అధ్యాయాన్ని సమాప్తం చేశారుట. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే రమాసేట వీర వెంకట సత్యనారాయణ వ్రతగ్రహాయాం 3యోధ్యాయ సమాప్తః. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షరాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః.
మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. రమాసైత సత్యదేవాయ నమః. కర్పూర నీరాజనం దర్శయామి. అనంతరం శుద్ధాచమనం సమర్పయామి. రక్షాం ధారయామి. నమస్కరోమి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అథ చతుర్థోధ్యాయః ప్రారంభః. అయితే సూత మహర్షుల వారు చెప్తున్నారట, నాయనలారా, ఈ వ్యాపారస్తులిద్దరూ కూడా మహారాజు గారిచ్చిన ధనంతో సంతోషముగా ప్రయాణం చేస్తున్నప్పటికీ విశ్రాంతి కొరకు ఓ చోట పడవను ఒడ్డున ఆపుకుని అలా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారట. అయితే అంతకు కొద్ది దూరంలో ఓ సాధువు వారి దగ్గరికి వచ్చారు. ఆయన, వ్యాపారస్తులారా, నేను సన్యాసాశ్రమ వాసిని, నాకు ఎలాంటి ధనార్జన ఉండదు. మీలాంటి వారు ధనమో తృణమో దానముగా ఇస్తే లోక కళ్యాణార్థము యజ్ఞయాగాది క్రతువులు చేస్తానని హితవాక్యములు చెప్పారు. వీరిద్దరూ కూడా ధనగర్వంతో, ఓ సన్యాసి, మా దగ్గర ధనముందని ఎవరు చెప్పారయ్యా నీకు? ఆకులములతో ప్రయాణం చేస్తున్నాము అని చులకనగా సమాధానం చెప్పారుట. వచ్చినటువంటి సాధువు తథాస్తు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ వ్యాపారస్తులిద్దరూ కూడా విశ్రాంతి పూర్తి చేసుకున్న పడవల దగ్గరికి వచ్చేసరికి ఆ పడవలలో ఉండవలసిన రత్నరాశులు, ధనము యావత్తు కూడా ఆకులు అలములుగా మారిపోయి పడవలు తేలికగా తేలి ఉన్నాయట. అది చూసి ఇద్దరు కూడా మూర్ఛపోయారు. అప్పుడు ఆ అల్లుడు, చిన్నవాడైనటువంటి అల్లుడు, మామగారు, ఇందాకడ వచ్చిన ఆయనతో మేమేం చెప్పామో అదే సత్యమైనది. అలాంటి మహత్పురుషుల దగ్గర అబద్ధం ఆడకూడదు. మనం అలాంటి అపరాధం చేశాం కాబట్టి మరలా వెళ్ళి వారి పాదాల మీద పడితే మనకేమైనా ప్రయోజనం ఉండవచ్చు అనేసరికి అల్లుడు మాటను అనుసరించి పరుగున ఇద్దరూ కూడా సాధువు దగ్గరికి వెళ్ళారు. ఓ మహానుభావ, హరిహర బ్రహ్మాదులు కూడా మీలాంటి వారి యొక్క తపశ్శక్తిని గ్రహించలేరు. మేమెంతటి వారము, అల్పులము. మా అజ్ఞానాన్ని క్షమించి మా జీవనాధారమైనటువంటి ధనం మాకు ప్రసాదించమని ప్రార్థించగా అప్పుడు ఆ యొక్క సాధువు చెప్తున్నాడు, నాయన, మనం చేసే కర్మల ద్వారా మన మనస్సు సంస్కరింపబడుతుంది. మన మనస్సును బట్టి మన ఆలోచన ఉంటుంది. మన ఆలోచనని బట్టి మనం చేసే చేతలు అంటే కర్మలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ధర్మాచరణ, దైవ చింతన, మానవుడు వహించవలసినటువంటి ఈ రెండూ కూడా రెండు భుజములు లాంటివి. ఎప్పుడైతే మానవుడు ధర్మాచరణ చేస్తూ దైవ చింతన చేస్తారో అలాంటి వారికి సదా సర్వదా సకల సౌఖ్యములు కలగదాయి. ఎందుకు అనగా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినప్పుడు యోగక్షేమం వహామ్యహం అన్నాడు. అంటే యోగము, క్షేమము అని రెండు మాటలు ఉంటాయి. ఎవరైనా మనకు కనబడినప్పుడు క్షేమంగా ఉన్నారా అని అడుగుతాం. క్షేమం అంటే ఏమిటంటే మన దగ్గర ఇతఃపూర్వం మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ మన దగ్గరే ఉండడాన్ని క్షేమము అంటారు. మన దగ్గర లేనివి సంప్రాప్తాన్ని యోగము అంటారు. ఈ యోగము, క్షేమము రెండు ప్రధానము. మనం క్షేమంగా ఉండాలంటే మన దగ్గర ధర్మాచరణ ఉండాలి. మనకి యోగం కలగాలంటే దైవ చింతన ఉండాలి. కాబట్టి ఈ రెండు వహించు నాయన అని వారిద్దరిని కూడా అనుగ్రహించగా వారిద్దరికి ఆ దైవ చింతన అనే నామాన్ని వినడంతోనే స్వామివారి యొక్క వ్రత జ్ఞాపకం వచ్చిందిట. నేను ఎప్పుడైతే పత్ని సమేతుడవుతానో, అంటే ఒక కాలాన్ని నిర్ణయించలేదు, నేను రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, అప్పుడు చేస్తాను నా మాటలు, పత్ని సమేతుడవుతానో తక్షణమే వ్రతం చేస్తానని సంకల్పించుకుని అలా తిరిగి ప్రయాణం చేశారుట ధర్మచింతన కలిగిన వాడి. సరే, వారిద్దరు పడవలు నదీ తీరానికి చేరుతూ ఉన్నాయని ఆ ధనాన్నంతా కూడా పడవల నుండి దింపుతూ ఉండగా ఒక దూతని పిలిచి తమ భార్య చెప్పడం వివేశాట. ఆ దూత ఇంటికి వెళ్ళగా ఆనాడు పౌర్ణమి తిథి, కళావతి లీలావతి వ్రతం ఆచరిస్తూ ఉంటే ఆ దూత వచ్చి, అమ్మా, మీ యొక్క భర్త అల్లుడు క్షేమంగా తిరిగి వచ్చారు, పడవలు చేరాయి, ఈ వార్తను మీకు చెప్పమన్నారనేసరికి చిన్న వయసు కావడం వలన కుమార్తె కళావతి తన భర్తను చూడాలనే కుతూహలంతో వ్రతం పూర్తిగా చేసుకున్నప్పటికీ వ్రత ఫలితమైనటువంటి తీర్థప్రసాదాలు గ్రహించగా నదీ తీరానికి వచ్చేసిందిరా. అలా రాగా తన భర్తతో సహా రావలసినటువంటి నేవ మాత్రం నదీ తీరానికి చేరలేదుట. అంటే చేరింది, అదొక మాయలా గోచరించలేదు. అప్పుడు తన భర్తకి ఏదైనా ఆపద కలిగింది అని బాధపడుతూ ఉంటే ఆ యొక్క వర్తకుడు చెప్పాడు, అమ్మా, ఇదంతా నారాయణుడి యొక్క మాయ, నీవు వెళ్ళి తీర్థప్రసాదాలు తీసుకుని రా, శుభం కలుగుతుందనేసరికి కళావతి ఇంటికి వెళ్ళి స్వామికి నమస్కారం చేసుకుని మరలా తీర్థప్రసాదాలు తీసుకుని రాగా దైవానుగ్రహంతో తన భర్త కూడా గోచరించాడని కనిపించాడుగా. ఇదంతా నారాయణ మాయను గ్రహించిన వారి మరలా సాధు తన పత్ని సమేతుడై నదీ తీరంలోనే భక్తిగా సత్యనారాయణ వ్రతాన్ని చేసుకున్నాడు. అప్పటి నుండి తృప్తిగా ప్రతి మాసం నాడు వ్రతం చేస్తూ ఎటువంటి భేషదాలకి పోక భక్తి శ్రద్ధతో ఎప్పుడూ కూడా ధర్మాచరణ దైవచింతనతో సకల సౌఖ్యములు లభించారని సూత మహర్షుల వారు స్కాంద పురాణాంతర్గతమైనటువంటి 4వ అధ్యాయాన్ని పూర్తి చేశారుడా.
ఇది శ్రీ స్కాందపురాణే రేవాఖండే రమాసహిత వీర వెంకట సత్యనారాయణ వ్రతకథాయాం చతుర్థోధ్యాయ సమాప్తః.